స్వాముల సమరం చివరికి న్యాయస్థానానికి ఎక్కింది. ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద శివానంద యోగ విద్యాపీఠ వ్యవస్థాపకులు స్వామి గోవిందానంద సరస్వతుల మధ్య వివాదం ముదిరింది. తనను దొంగ బాబాగా అభివర్ణించడానికి తప్పుపడుతూ అవిముక్తేశ్వరానంద ఢిల్లీ కోర్టులో గోవిందానంద మీద పరువు నష్టం దావా వేశారు. దీని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇది మంచి పద్ధతి కాదు, ఆయన కొంచెం ఆవేశానికి లోనే ఉంటారు, దీనిలో పరువు నష్టం ఉందని అనుకోమని న్యాయమూర్తి నవీన్ చావ్లా వ్యాఖ్యానించారు. మీరు సాధువు, ఈ విషయం మీద ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మీలాంటి వారు వీటిని పట్టించుకోకూడదు, ఇలాంటి వారితో మిమ్మల్ని కించపరచలేరు, సాధువులు తమ పనులతోనే గౌరవాన్ని పొందుతారని న్యాయమూర్తి పేర్కొన్నారు. స్వామి గోవిందానంద తమ క్లయింట్ను దొంగబాబా అన్న విషయాన్ని అంతకుముందు అవిముక్తేశ్వరానంద న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల్ని అపహరిస్తున్నట్టు హిస్టరీ షీటర్ అని 7,000 కోట్ల బంగారం దొంగిలించినట్టు సాధ్వీలతో సంబంధాలు పెట్టుకున్నట్టు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని గోవిందానంద ఆరోపించారని కౌన్సిల్ పేర్కొంది. దీని మీద స్పందించిన న్యాయస్థానం ఈ దశలో ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని చెప్పింది. ప్రతివాదికి నోటీసులు జారీ చేస్తూ విచారణ ఆగస్టు 29కి వాయిదా వేసింది. జూలై 21వ తేదీన గోవిందానంద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అవిముక్తేశ్వరానంద మీద పలు ఆరోపణలు చేశారు. ఓ దశలో దొంగబాబా అని కూడా అన్నారు. వారణాసి న్యాయస్థానం ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందన్నారు. మరోవైపు అవిముక్తేశ్వరానంద ఇటీవల కాలంలో కేదార్నాథ్ ఆలయంలో 225 కిలోల బంగారం మాయమైందని, అయోధ్య రామాలయంలో జరిగిన కార్యక్రమం లోపాలు ఉన్నాయని పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలవడం, అప్పట్లో ఆయన సినీ నటి కంగనా రనౌత్ సహా పలువురు విమర్శించడం, వీరిలో గోవిందానంద సరస్వతి కూడా ఉన్నారు. శంకర్ భగవత్పాదులు నెలకొల్పిన 4 పీఠాల్లో ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ్ ఒకటి కావడం ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.